హలో నమస్తే సలాం వాలేకుమ్ సస్రికాల్ మీ అందరికీ వారేవా. మన జిమ్ బ్రోస్కి ఈజీగా ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఎలా ఉండాలో రెసిపీ చెప్తాను ఈరోజు. ఏదో ఒక్కటి చెప్పు. అయితే చికెన్ తెచ్చుకొని నీట్గా దీనికున్న రక్తం అంతా, దీనికున్న దరిద్రాన్ని మొత్తం శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. చికెన్ని నీట్గా కడుక్కున్న తర్వాత సాల్ట్, కారం, ఇంకా పసుపు మొత్తం దీంట్లో వేసి దీన్ని నీట్గా ఇంకా కలుపుని మళ్ళీ ఒకసారి. డైలీ 250 grams కన్జ్యూమ్ చేస్తే నేనైతే 250 grams కన్జ్యూమ్ చేస్తాను. దానికి మనకు ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇంకెక్కువ వేసుకోకుండా, అంటే మీ కారం బట్టి కారం ఉంటుంది. అది నా కారం అయితే ఎక్కువ ఉండదు, సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. దీని తర్వాత ఒక సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసుకోక మాకు లేని పొగలు వస్తాయి మళ్ళీ దీంతో. దీని తర్వాత ఉప్పు కారం వేసేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. కొంచెం దానికున్న బ్యాక్టీరియా పోతుంది కాబట్టి. అసలు ఎండాకాలం కదా, ఈ కోళ్ళు అనేవి కొంచెం ఎండకి చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకన్నా సేఫ్ సైడ్ కాబట్టి మనం పసుపు వేసుకున్నాం. పసుపు ఒక పిటికెడు వేసుకొని చాలు. ఇంకెక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు ఉంటుందంట, నాకు తెలియదు. నేను కొంచెం వేసుకుంటాను. ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్లో కొంచెం వేసుకోండి. కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకొని దీని తర్వాత మీకు ఆ మసాలా పేరు తెలియదు నాకు, మసాలాల పేరు. కొంచెం టేస్ట్ కోసం కొంచెం మసాలాలు వేసుకుంటాం మనం. ఇదేం మసాలా నాకు తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే ఇవ్వండి ఈ మసాలా. ఇది ఒకవేళ మీకు తెలిస్తే కొంచెం వేసుకోండి. ఇది కూడా ఏదో ఉంది అన్నట్టు దాంట్లో. దాని తర్వాత ఈ మసాలా వేసుకోండి. ఇది కూడా ఏం మసాలాలో తెలియదు మరి నాకైతే. ఇది ఎక్కువ వేసుకుంటూ పోతారంట, మస్తు ఘాటు ఉంటుందంట. సో నేను కొంచెం ఇది కూడా ఒక పించ్. అమ్మ రావే తల్లి, ఇది కూడా ఒక పించ్ వేసుకున్నా. మన అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వచ్చేసి హియర్ వి గో. ఇదే మన స్టార్ ఐటమ్, షెజ్వాన్ చట్నీ. ఇది మన డీమార్ట్లో 100 రూపీస్ ఇది 600 grams వస్తుంది. మీకు మిల్లీ మేకర్స్లో అయినా ఇంకా దేంట్లో అయినా సరే బీవత్సం టేస్ట్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు, బుర్రపాడే. కానీ ఎక్కువ వేసుకోమాకండి, మోషన్స్ పడతాయి అంట. సో నేను ఇప్పుడు ఇది ఒక 2 spoons or 3 spoons వేస్తాను. 2 spoons చాలు. నేను డైలీ 2 spoons తీసుకుంటాను. మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి మీరు తీసుకోండి. ఇంకా ఇంతే, అన్నీ కలిపేసినాం కదా. ఇంకా దీన్ని మిక్స్ కొట్టుడే, క్లీన్గా కలపాలి నీట్గా. ముక్కలకి ఇట్లా ఒక్కొక్క ముక్కకి ఇట్లా ఆడుకోవాలి మొత్తం. కారం తల్లి, ముక్క చూస్తుంటేనే మామూలుగా ఉండదు. మొత్తం బ్రెస్ట్ పీసే మొత్తం 250 grams 65 రూపీస్కి వచ్చేస్తుంది మనకి. ఇది చాలా పెద్ద టాస్క్. అదే రేట్లో ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. స్టిక్ ప్యాక్ ఉంది. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దాని కింద మంట పెట్టండి. మంట ఎట్లా ఉండాలంటే బ్లూ కలర్లో ఉండాలి. ఎల్లో కలర్లో వస్తే మీ గ్యాస్ అయిపోయినట్టు. మంట పెట్టి కొంచెం బర్న్ అయిన తర్వాత ఆయిల్ పోసేయండి. మనం అది మ్యాగ్నేట్ చేసి అంతసేపు ఆగే అంత సీన్ లేదు మనకి. ఆకలి వచ్చింది, మ్యాగ్నేట్ చేసి ఈ మాత్రం మ్యాగ్నేట్ చాలు. కారం పట్టింది, అన్నీ వేసినాం, ఉప్పు కారం వేసినాం. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి దాన్ని దీంట్లో వేసి ఉడకబెట్టుడే. ఆయిల్ చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ తింటాం కూడా మంచిది కాదు. ఆయిల్ ఎందుకు ఏంటంటే ఇదంతా అతుక్కోబోతుంది దానికి. సో దీన్ని మంచిగా తిప్పండి, మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. మంట చూసారా, తిప్పి కాల్చుకున్నారు నాయన. మంచిగా తిప్పిరు, తిప్పి ఆడ పెట్టుబడి నొక్కు. కొంచెం అయితే కొంచెం ఒక 1 minute ఆగుదాను. నేను చూడ ఎట తడిచిపోయినాను. నా నూనె నా స్వెట్ దాంట్లో పడేటట్టుంది. అయినా నేనేగా తినేది, మీరు ఇట్లా చేయకండి. మీ స్వెట్గా అయినా స్వెట్ అనేది చాలా మంచిది. చాలామంది కష్టపడితే వస్తుంది. బాయ్స్ ఎప్పుడు కష్టపడతారు అనుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని చేతితో పట్టుకో. మళ్ళీ చేతిలో కూడా కడుక్కుంటానని సీదా గిన్నె ఇట్లా పట్టుకొని దీన్ని బోలిచ్చిన తర్వాత జుమ్ అంటుంది చూసిరా, అట్లా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు మనం ప్యాన్ హీట్ ఎక్కలేనట్టుంది బ్రో. ఏం కాదు, అదే ఎక్కుతుంది. ప్యాన్ మీద ఉందిగా. ఇట్లా మంచిగా పెట్టినాం.
కొంచెం పొయ్యి ఎక్కువ పెడితే జిమ్ ఉంటుంది. అది మనకి ఈ సౌండ్ కావాలి, సౌండ్ ఇంపార్టెంట్. సౌండ్ వచ్చేసింది కాబట్టి కొంచెం తగ్గించి మళ్ళీ చెఫ్ అయిపోవాలి. జిపిక్ 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 మంటలు ఎట్లా వస్తాయో చెప్పరా బ్రో కొంచెం కామెంట్. మంటలు కూడా ట్రై చేసి కొంచెం ఫేమస్ అయిపోదాం ఒకటేసారి. ఇదే మన రెసిపీ, ఈజీ ఉంటుంది. షెజ్వాన్ అనేది మీకు ఇష్టం, వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. అది వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది. నేను రోజు చికెన్ తింటాను కాబట్టి నాకు బోర్ కొడుతుంది కాబట్టి సో నేను అట్లా టేస్ట్ వేసుకుంటాను అనమాట. షెజ్వాన్ ఎక్కువ వేసుకోకుండా ఎండాకాలం వల్ల కింద జామ్ అయిపోతుంది జంక్షన్. ఇట్లా కొంచెం మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసేది. రారా కిట్టయ్యా మూత పెట్టయ్యా. మూత పెట్టేసాం. ఇప్పుడు కొంచెంసేపు అది బాగా మగ్గిపోద్ది అనమాట. అప్పుడు ముక్క మెత్తగా క్రిస్పీగా ఉంటుంది. ఇట్లా తింటే ఇట్లా నోట్లోకి గొంతులోకి వెళ్ళిపోయి కడుపులోకి వచ్చేస్తుంది. సో ఒక 5 minutes ఆగండి. 5 minutes పెట్టిన తర్వాత బ్రో మధ్యలో కలుపుకోవడం మర్చిపోమాకండి, మాడిపోయినాయి అనుకో మళ్ళీ ఈడేం చెప్పిండ్రా బొంగుగాడు అంతా మాడిపోయింది అంటారు. మళ్ళీ ఇట్లా నీళ్లు ఫామ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు, చెంబు నీళ్ళు పోసుకోరి. మీకు కావాల్సినది గ్రేవీ 2 రోజులు తినే గ్రేవీ వస్తుంది. మీకు గ్రేవీ వద్దు ఫ్రై టైప్ కావాలంటే జస్ట్ నార్మల్గా ఆ మూత పెట్టు. ఆ మూతలో వచ్చిన ఈ జ్యూస్ని చూసారా కొంచెం పోయిన తర్వాత మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ముక్క మంచిగా అయిపోతుంది. తింటే తల్లి బాడీలో ఉన్న ప్రోటీన్ ఇట్లా ఇంక్రీజ్ అవ్వాలి. చికెన్ తిన్నప్పుడు ఎప్పుడైనా పెరుగు తింటాం మర్చిపోకండి. ఈ ఎండాకాలంలో వేడి చేసి బాగా బాడీ అనేది మీ ఫేస్ మీద పింపుల్స్ ఇంకా చాలా వచ్చేవి ఉంటాయి, డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అనేది. సో పెరుగు తినడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కసారి తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. ఒకరి అన్నల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మన చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. డైలాగ్ కొంచెం అతికలేదు. ఇదే మన చికెన్ రెసిపీ. అది సురసుర అంటుంది. నేను కొంచెం తిప్పాలి లేకపోతే మాడిపోయేటట్టుంది. జస్ట్ రోలి చాలా క్రిస్పీ అండ్ జ్యూసీ ఉంది. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్. చేతులు పెట్టవాకనే ఏమైనా ఉంటే స్పూన్తో చూసుకోండి. డీలింగ్ నేనంటే మిస్ అయిపోయినా, లైట్గానే కాలేదు నాకు. ఎక్కువ కాలుంటే ఆయన మనకేమవుతుందిరా ఎన్నో కానీ ఇది లెక్కన. వడ్రా బాయ్స్కి వడ్రా ఉంది ఫిక్స్రా. ఎగరేసి మరి చెప్తాం. నీకు దేనికి రాదు మళ్ళీ మమ్మల్ని అంటారు. గర్ల్స్ కన్నా మంచి చేస్తాం మన రేపు బాయ్స్. మేము అనుకుంటే ఏదైనా చీరి పొంద పెట్టడం. చికెన్ రెసిపీ చూసిరా నిగనిగలు ఆడుతున్న చికెన్ని తింటూ ఉంటుంటే మన నోటిలో ఉంచిన సారీ తప్పు అనుకోకండి, సగంలో మర్చిపోయాను. ప్రిపేర్ అవ్వాలి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇంతే మన రెసిపీ. మన చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మొత్తం ముక్క అయితే చికెన్ అయిపోతుంది అనుకుంటారు ఏమో. ఎట్లా నేనేగా తినే కాబట్టి బాగుంది. నేను రోజు తినేదే కాబట్టి టేస్ట్ అట్లా వెళ్ళిపోతుంది. మీకు బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి, మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అయిపోండి, బయోలో ఉంటుంది. ఒకవేళ నచ్చితే నచ్చిందని పెట్టండి. ఒకవేళ ఇంకో నెక్స్ట్ వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. సీ యూ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఓకే, మనకి ఇంటరాక్షన్ బొంగు కోసం ఏం లేదు కానీ చూద్దాం త్వరలో ఏమన్నా చేస్తామేమో. ఓకే, ఇదే ఇవాళకి చికెన్ రెసిపీ. ఇంకా నెక్స్ట్ ఏమైనా రెసిపీస్ కావాలన్నా ఇంకా నాకు వచ్చినవి కొన్ని కూడా చెప్తాను మీకు, ఒకవేళ మీరు అడిగే దాన్ని బట్టి. ఓకే, సీ యూ. खत्म, टाटा, गुड बाय, गया.